మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. కేసీఆర్ గెలిచింది దొంగ ఓట్లతోనా? ఈవీఎంల మార్పిడి వల్లే. ఈవీఎంల మార్పిడి వల్లే. ఈ విషయం ఇప్పుడు బయటపెడుతున్నారు ఎందుకు? నన్ను ఇప్పుడే మీరు పిలిచింది, ముందు పిలిచి చెప్పేవాడిగా. మీరు పిలిచింది ఇప్పుడే కదా. నేను గెలవకపోయినా సరే సోషల్ మీడియా అని ఒక వెపన్ ఉంది సార్ మీ చేతిలో. ఫేస్బుక్లో చెప్పినా సరే జనాలకు రీచ్ అవుతుంది కదా. లేదు లేదు లేదు, ఒక ప్రాపర్ మీడియా సంస్థ ద్వారా వెళ్ళాలా. ఇప్పుడు పిలిచారు మీరు, ఇప్పుడు నేను చెప్పాను. కేసీఆర్ గెలిచింది ఓన్లీ దొంగ ఓట్లు దొంగ ఈవీఎంతో గెలిచారా? దొంగ ఈవీఎంలు అని చెప్పి నేను అనను. నాకు తెలిసినంత వరకు నా సమాచారం ప్రకారం ఈవీఎంలు మార్పిడి జరిగింది. ప్రజలు ఓట్లేసిన ఈవీఎంలే లెక్కించాలి ఎప్పుడు కూడా. ప్రజలు ఓట్లేసినవి, ప్రజలు ఓట్లేసినవి కాకుండా వేరే ఈవీఎంలు లెక్కించకూడదు. ప్రజలు ఓట్లేసిన ఈవీఎంలు లెక్కించాలంటే దాన్ని తీసుకుపోయి స్ట్రాంగ్ రూమ్లో పెట్టాలి. ఎలక్షన్ అయినా కౌంటింగ్ పోలింగ్ అయిపోయినా 10 నిమిషాల్లోపు ఆ పని చేయాలి. అందరు సంతకాలు పెట్టాలి. మళ్ళీ రేపు పొద్దున నుంచి అందరూ ఓపెన్ చేసి చేయాలి. అప్పుడు మాత్రమే నిష్పక్షపాతంగా రిజల్ట్ వచ్చింది అని గట్టిగా నమ్ముతాను. నంబర్ 1. నంబర్ 2, బ్యాలెట్ పేపర్ మీద అయితే అమెరికా అడ్వాన్స్డ్ దేశం. అమెరికా, కెనడా ఆ దేశాల్లో ఈరోజు కూడా బ్యాలెట్ పేపర్ ఆడుతున్నారే, గుర్తున్నారే, ఓటు గుర్తున్నారు. ఎందుకు? ఈవీఎంలు కరెక్ట్ కాదు అని చెప్పని. ఇంకొక టాక్ ఏంటంటే ఈవీఎంలని ముందే దాన్ని ప్రాసెస్ చేసి పెట్టున్నారు అని చెప్పి అంటారు. ముందే ప్రిపరేషన్ చేసుకుని ఎలక్షన్ జరిపించారు. ఓకే. తర్వాత ఏది నొక్కినా కూడా ఆస్థానికి పడాలా, ఏది నొక్కినా సరే ఏది నొక్కినా కూడా కమలంకి పడాలా, ఏది నొక్కినా కూడా కారుకు పడాలా. ఈ రకంగా ముందే సెట్ చేసిన ఉదంతాలు ఉన్నాయని చెప్పి అంటారు. నేను చెప్పట్లేదు, అంటారు. అయితే అలాంటి వాటి మీద ఏటి మీద కూడా అపనమ్మకం లేకుండా ఉండాలంటే బ్యాలెట్ పేపర్ పెట్టు. 4 రోజులు పడుతుంది రిజల్ట్ రావడానికి. పట్ని కౌంట్ చేస్తూనే ఉంటారు. అదైతే మోసం జరగదు కదా. మరి అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఎందుకు బ్యాలెట్ పేపర్ పెడుతున్నారు? ఈవీఎం లేక ఈవీఎంలు పక్కన పెట్టేవాళ్ళు పెడుతున్నారు కదా. 30,000 ఈవీఎంలు కొన్నారంట. 30,000 ఈవీఎంలకి ఈరోజు కూడా లెక్కపత్రం లేదు. ఎక్కడ పెట్టారు, ఏం చేసిన లేదు. సో కాబట్టి ఈవీఎంలు తీసేసి నంబర్ 2 పాయింట్ ఏంటంటే ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ పేపర్ పెట్టాలా. బ్యాలెట్ పేపర్ ప్రజలు గుద్దాలా. స్వస్తిక్ సింబల్ ఉంటుంది కదా, అది గుద్దుకుంటూ పోవాలా. అది గుద్దుకుంటూ పోతే అప్పుడు రిజల్ట్ బయటకు వస్తుంది. లేకపోతే రావు. లేకపోతే ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఆ యొక్క టైంలో ఎప్పుడైతే మీరు చెప్పినట్టుగా కేసీఆర్ గారు ఈవీఎంతో గెలిచారు, దొంగ ఈవీఎంతో గెలిచారు. అయితే కేటీఆర్ 5 గంటల టైంలో ఇంకా ఉందా ఎలక్షన్, ఇంకా పోలింగ్ ఉంది, 10 గంటల దాకా ఉంది, 11 గంటల దాకా ఉంది, ఈ సర్వేలన్నీ తప్పు అని చెప్పి అన్నాడే. సర్వేలు తప్పు, ముందు కూడా వచ్చినాయి, ఇట్లా సర్వేలు వచ్చినాయి, మేము గెలుస్తున్నాం అని చెప్పి అన్నాడే. ఏ ధైర్యం తన్నట్టు? ఈ ధైర్యం కాకపోతే ఏ ధైర్యం తన్నట్టు? చెప్పండి, ఒక మాట మీరు సమాధానం చెప్పండి. మీరు రెడ్ టీవీ మీడియంగా ప్రచార మాధ్యమంగా మీరు సమాధానం చెప్పండి. అంటే వాళ్ళ పార్టీ మీద వాళ్ళకున్న నమ్మకం కానీ జనాల మీద లేదు. ఓటింగ్ సరళి అటు వెళ్తుందని వాళ్ళకి తెలుసు. ఇది మేనేజ్ చేద్దామని చూశారు. ఇది మేనేజ్ కాలేదు. ఎందుకంటే దాలాంటి ఉంటాడు కదా, రాయని బాబు ఈవీఎంలు మాత్రం దేంట్లో ఓట్లేసారు ప్రజలు, దాన్నే భద్రపరచండిరా, ఇంకో దాన్ని చూసి భద్రపరచొద్దు, మొత్తం అక్కడ ఉండండి అని చెప్పడం జరిగింది. ఏదో నాలాంటి వాడు చెప్పుంటాడు కదా. చెప్పడం వల్ల ప్రతి చోట ప్రతి ఈవీఎం కూడా, ప్రతి బూత్కి కూడా ఈవీఎం దగ్గరికి వెళ్ళిపోయి ఇదే పెట్టాలా కూర్చున్న రిజల్ట్ ఏమైంది? తారుమారైంది. తెలంగాణ మొత్తం తిరిగా, ఆంధ్ర మొత్తం తిరిగా, గ్రామాలు తిరిగా, చూసా. తెలంగాణలో ఆదిలాబాద్ సైడు, నిజామాబాద్ సైడు, మెదక్ సైడు కొంతమంది మేము ఈ పార్టీకి వేయలేదండి ఓటు. ఎందుకన్నారు? ఆంధ్రలో కూడా అదే, మేము ఈ జగన్ పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి మేము వేయలేదండి అని చెప్పన్నారు. ఇంత మరి 20 సీట్లు ఎన్ని వచ్చినాయి ఆ తెలుగుదేశంకి? 23 సీట్లు వచ్చాయి. 23 సీట్లు వచ్చినాయి. ఏం చూడండి, ఎందుకు మేము ఇంత అయితే మేము చేయలేదే. సెక్రటరియట్లో పనిచేసేవాళ్ళు ఉంటారే, సెక్రటరియట్లో స్టాఫ్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉంటారు వచ్చిన వాళ్ళెవరు మేము ఈ పార్టీకి వెళ్ళిందంటే టూకేగా మాట్లాడుకుంటాం కదా. మేమెవరు ఈ పార్టీ అట్లా వచ్చిందంటే ఎక్కడ పెట్టినా కూడా నేను చాలా ఆ పార్టీ వ్యతిరేకులను అడగొచ్చాము. ఆ టైంలో వ్యతిరేకులు వ్యతిరేకులు అవుతారు. ఆ పార్టీకి వ్యతిరేకులు వాళ్ళు ఉద్యోగం చేసిన వాళ్ళు ఓపెన్గా చెప్పలా నేనేం ఈ పార్టీకి వెళ్ళా, మరి ఎట్టొచ్చింది నాకు తెలియదు. ప్రతి ఒక్కరిదే అంటే గోల్మాల్ జరగలేదా? బ్యాలెట్ పేపర్ పెట్టు, సత్తా తెలుసుకో, సరిపోయింది అంతే. తర్వాత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా
ప్రజల ఓట్లు ప్రభుత్వ డబ్బుతో కొనుక్కోకూడదు. రిక్షా వాడికి 15,000 రూపాయలు, అమ్మఒడి 20,000 రూపాయలు, ఇంకోటికి 10,000 రూపాయలు, ఇంకోటికి 30,000 రూపాయలు, కాపు నేస్తానికి 15,000 రూపాయలు. ఇట్లా ఈ రకంగా స్కీములు. ఈ స్కీములన్నీ పెట్టి గవర్నమెంట్ డబ్బుతో ప్రజల ఓట్లు కొనుక్కుంటున్నావు. ప్రజలు ఏమనుకుంటున్నారు, మాకు ఎవడే లేదయ్యా, ఈయన వేసాడు ఇదికే వేస్తాం, జగన్ వేసాడు జగన్కి వేస్తాం అని చెప్పి అంటున్నారు. అలాగా నీ సొంత డబ్బుతో కొనుక్కో. ఆ విధంగా గవర్నమెంట్ డబ్బు ఏదైతే ఉందో గవర్నమెంట్ ఖజానా డబ్బుని రోడ్ల అభివృద్ధికి కేసీఆర్ చక్కటి మాట చెప్పాడు. సింగిల్ రోడ్ వస్తే ఆంధ్ర, డబుల్ రోడ్ వస్తే తెలంగాణ. నిజమైన మాట అది. ఒక్కసారి చూడండి ఆంధ్రాకి వెళ్ళి రోడ్లు చూడండి. మరి అవును, అవి కాదు, పంచాయతీ రోడ్లు ఉంటాయి. పంచాయతీ రోడ్లు అంటే చిన్న చిన్న రోడ్లు, వాటికి వెళ్ళి చూడండి ఎలా ఉండదో పరిస్థితి. కేసీఆర్ కరెక్ట్గా చెప్పిన మాట ఇది. ఇది మాత్రం 100% కరెక్ట్ చెప్పాడు. సింగిల్ రోడ్ వస్తే ఆంధ్ర, డబుల్ రోడ్ వస్తే తెలంగాణ. తెలంగాణ రోడ్లు చూడు అద్దంలాగా ఉన్నాయి. ఎక్కడ పట్టినా కూడా. అక్కడ కొత్త రోడ్ వేశారు, అటు ఖమ్మం సైడ్ పోయి కొత్త రోడ్ ఒకటి వేసాడు. ఆ కొత్త రోడ్ ఎంత బాగుంది. సో ఆ రోడ్ అంతకుముందు లేదు, కొత్తగా వేసిన రోడ్ అది అద్దంలాగా ఉంది. కాబట్టి ఏ దేశమైనా డెవలప్ అవ్వాలంటే, అభివృద్ధి చెందాలంటే ఆ దేశ రోడ్లు చూసి అంచనా వేస్తారు. రాష్ట్రం కానీ దేశం కానీ ఏదైనా కూడా, ఏ దేశమైనా కూడా ఈ దేశం ఈ రోడ్లు ఇంత బాగున్నాయి కాబట్టి ఇది గొప్ప దేశం అని చెప్పంటారు. అమ్మఒడి గిమ్మఒడి ఈ పెట్టి ఓట్లు సంపాదించుకోవడం అది గొప్ప విషయం కాదు. రాష్ట్ర అభివృద్ధి. అమ్మఒడికి నీ సొంత అమ్మఒడి అంటే సార్ లేని వాళ్ళకి పంచుతున్నారు కదా, దానికి నీ డబ్బు ఇవ్వు. నీ జేబులో డబ్బు ఉంది, నీకు 1,00,000 కోట్లు 10,00,000 కోట్లు ఉన్నాయి కదా, అవి ఇవ్వు. గవర్నమెంట్ డబ్బు ఉంది కదా, నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి వసూలు చేస్తున్న డబ్బు ఉంది కదా, ట్యాక్సుల రూపంలో. గవర్నమెంట్కి డబ్బు వచ్చేది పన్నుల రూపంలోనే. ఇంకా గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉండదు. పన్నులు ఉంటేనే గవర్నమెంట్ నడుస్తుంది, పన్నులు లేకపోతే గవర్నమెంట్ నడదు. నీ స్కూటర్ ఇక్కడ ఆపే 100 కట్టు, నీ స్కూటర్ పర్ఫెక్ట్గా ఆపినా కూడా 100 కట్టాల్సిందే. నీ కారు ఇక్కడ ఆపే 300 కట్టు, 1000 రూపాయలు కట్టాల్సిందే. ఎందుకు? కానిస్టేబుల్స్ ఏమంటారు, పోలీసులు ఏమంటారు, అయ్యా కలెక్షన్ చేయమంటారయ్యా, తప్పదు మేము కలెక్షన్ చేసి ఇవ్వాలయ్యా. టార్గెట్లు పెట్టారు, నువ్వు ఇంతకి తీసుకునిరా, ఒక ఎస్ఐ ఎంత తేవాలా, సిఐ ఎంత తేవాలా, టార్గెట్లు పెట్టారు. ఈ విధంగా చేశారు. ఏం చేయాలి, తప్పదు, మా డ్యూటీ మేము చేయాలా. గవర్నమెంట్ తీసుకుపోయి డబ్బు ఆదాయం రెవెన్యూ తీసుకెళ్ళి గవర్నమెంట్కి ఇవ్వాలా అని చెప్పి అంటున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఇవన్నీ ఎందుకు సాధ్యమైనవి, ఎందుకు అవసరమైనవి? 70 సంవత్సరాల భారతదేశంలో ఇవన్నీ ఈ రోజు కూడా ఎందుకున్నాయి? ఈ రోజు కూడా ఓట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి. గవర్నమెంట్ డబ్బు పెట్టి ఓట్లు కొనుక్కోవాలా? అవసరమా? ఒక మంచి సుపరిపాలన చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటా, దేశాన్ని అభివృద్ధి చేసుకుంటా చేయాలా. మోదీ నేను బ్లాక్ మనీ తెస్తాను, నల్ల డబ్బు తెస్తాను. ఎక్కడ తెచ్చాడు నల్ల డబ్బు? తీసుకొచ్చి ఎవరు ఖర్చు పెట్టాడు? ఎవరు తీసుకొచ్చాడు? విజయమాలని తెప్పించాడా? నీరవ్ మోడీని తెప్పించాడా? ఎవరు వచ్చారు డబ్బు తీసుకుని? డబ్బు అక్కడే ఉంది కదా, స్విస్ బ్యాంకులో డబ్బు ఉంది కదా, రాలేదు కదా. మరి డబ్బు తీసుకొస్తా అని చెప్పడం ఎందుకు? తీసుకొచ్చింది ఏది? వేరే పాశ్చాత్య దేశాలు, పెద్ద పెద్ద దేశాల్లో అయితే బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ అని ప్రైమ్ మినిస్టర్ గారు అంటే వాడు అప్పుడే దిగిపోవాలా. నువ్వే మా గాడు, ప్రధానమంత్రి నువ్వే మా గాడు, మళ్ళీ ఇంకో గాడు నువ్వు చెబుతావేంటి? అది చాలా తప్పు మాట. అది బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అనే మాట నీ నోటితో రాకూడదు. రామ్ మందిర్ డెఫినెట్గా మంచిది. రామ్ మందిర్ అయోధ్యలో కాదు, ప్రతి రాష్ట్రంలో ఒక రామ్ మందిర్ ఉండాలా. ప్రతి హైదరాబాద్లో ఒకటి ఉండాలా, విజయవాడలో ఒకటి ఉండాలా, భోపాల్లో ఒకటి ఉండాలా. ప్రతి రాష్ట్రంలో కూడా ఒక రామ్ మందిర్ ఉండాలా. రాముని ప్రచారం చేయాలా. రాముని ప్రచారం చేసుకొని ఓట్లు సంపాదించు, కానీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ప్రధానమంత్రి అనకూడదు. దేశానికి గాడ్ నువ్వంటావేంటి? వేరే దేశాలు ఆ మాట అంటే దిగిపోమంటారు, వాటిని దిగిపోమంటారు. అప్పుడప్పుడు దిగిపోవాలి. నువ్వు దేవుడు అంటాడు కాబట్టే, దేవుడు ప్రత్యక్షంగా యాక్షన్లోకి రాడు కాబట్టి, శిల రూపంలో ఉంటాడు కాబట్టి నువ్వు పనిచేస్తావు, నువ్వు నిన్ను దేవుడు అనుకున్నావు కాబట్టి నువ్వు బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అంటావేంటి అనే మాట అంటే అమెరికాలో కానీ పెద్ద పెద్ద దేశాలు దింపేస్తారు వెంటనే. అట్లా అనకూడదు. అది హుందాతనం లేదు. ఈ రకంగా ఎన్ని చేసుకుంటూ పోయినా కూడా ఈ దేశానికి నాయకులు పనిచేశారు. కొంతమంది నాయకులు చాలా బాగా పనిచేశారు. వాజ్పేయి టవరింగ్ పర్సనాలిటీ, దేశానికి పనిచేశాడు వాజ్పేయి, కాదంట్లా. ఇప్పుడు మోదీ చేసే పని ఏంటి? మోదీ ఏం చేస్తాడు? 200 కోట్లు 500 కోట్లు 10,000 కోట్లు ఉన్న వాళ్ళందరికీ రద్దు చేశాడు. చిన్న మనిషికి చిన్న కిల్లి కోట్ పెట్టినాడు, టీ కోట్ పెట్టినాడు, వాడికి రద్దు చేయలేదే.
మరి వేల కోట్లు 100 కోట్లు రద్దు చేసామే. గుజరాత్ బ్యాచ్కి రద్దు చేసావు కదా. మరి అది అంత తప్పు. వాడి ముక్కిపిండి వాడి దగ్గర వసూలు చేయాలా, దేశానికి ఖర్చు పెట్టాలా, సంక్షేమం కోసమో డెవలప్మెంట్ కోసమో దేనికోసం ఖర్చు పెట్టాలా? ఎక్కడ చేశారు? ఇన్ని బాధలు ఉన్నాయి కాబట్టి, ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ దేశానికి కొత్త రాజకీయ నాయకుడు అవసరం అయ్యాడు.